వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నేను మొదటి నుండి చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పంచాయత్ రాజ్ పురపాలక చట్టాల సవరణ చేసి జీవో జారీ చేయొచ్చు. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 50% పరిమితి అనేది వర్తించదు అని చెప్పేసి నేను మొదటి నుండి ఈ సలహా ప్రభుత్వానికి ఇస్తున్నా. ఆ సలహా ప్రభుత్వం ఈసారి కొంచెం కళ్ళు తెరిచినట్టు అనిపించింది. ఎందుకంటే మన జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ లేదంటే ఇతర బీసీ కొంతమంది నేతలు కానీ ఇది కాదు 9వ షెడ్యూల్కి పోవాలి అవన్నీ మాట్లాడారు. నేను మాత్రం ఆ మాటలు మాట్లాడాల్చుకోలే. 9వ షెడ్యూల్తో పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కు ఎప్పుడైతే 50% సీలింగ్ ఎత్తేసారో ఆ ఈడబ్ల్యూఎస్కు ఎత్తేసిన తర్వాత మళ్ళీ దీని విషయంలో బీసీల విషయంలో మళ్ళీ 50% సీలింగ్ అనేది అసలు రానే రాదు, చర్చకే రాదు. వచ్చినా కూడా కోర్టుల్లో నిలబడదు. కాబట్టి కోర్టులో ఒకవేళ వీళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా కోర్టులను రివ్యూ పిటిషన్ వేయచ్చు. కాబట్టి ఇవాళ భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ రెండు చట్టాల మీద పంచాయతీరాజ్ చట్టము పురపాలక చట్టాలను సవరణ చేస్తే సరిపోతుంది. ఆ రెండు ఆర్డినెన్స్ స్థానంలో ఈ చట్టాలను ప్రవేశపెట్టాలి. 50% సీలింగ్ ఎత్తేయాలి. ఆ పరిమితికి ఇవాళ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఎప్పుడో మొదటి నుండే ఈ అంశాలను చెప్తున్నా. కాబట్టి ఇవాళ స్వాగతిస్తున్నా. నేను చెప్పిన విషయాల పట్ల ప్రభుత్వము పరిశీలించింది. న్యాయ నిపుణులు కూడా ఈ అంశాన్ని చెప్పి ఉంటారు ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వానికి ఢిల్లీ స్థాయిలో సుప్రీంకోర్టు స్థాయిలో న్యాయవాదులు ఉంటారు, మాజీ న్యాయమూర్తులు ఉంటారు, చాలామంది ఇక్కడ స్టేట్ స్థాయిలో ఉంటారు, న్యాయమూర్తులు ఉంటారు, న్యాయవాదులు ఉంటారు. అందులో స్వయంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఆయన మన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సార్. కాబట్టి ఇది వారికి కలిసి వచ్చే అంశం. ఇవాళ కోర్టులు కూడా దాన్ని ఏమి చేయలేవు. ఒకసారి పంచాయతీరాజ్ చట్టాన్ని పురపాలక చట్టాలను సవరించి లోకల్ బాడీలో ఇది కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు చేయట్లేదు, ఎంపీలే చేయట్లేదు. సో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ చేస్తలేదు. కాబట్టి సో ఆ జోలికి పోయినప్పుడు ఎవరు కూడా కోర్టులకు పోయి దీన్ని ప్రశ్నించే పరిస్థితే ఉండదు. సో కాబట్టి ఈ రెండు సవరణలు చేస్తే వీళ్ళని ఎవరు అడ్డుకునే పరిస్థితే ఉండదు. అప్పుడు 42% వాటా లోకల్ బాడీలో ఇవ్వడాన్ని ఎవరు ఆపలేరు. సో లోకల్ బాడీలో కన్ఫామ్గా 42% వాటా బీసీలకు వచ్చేసినట్టే. దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎవరు ఆపలేరు. ఏ కోర్టులు కూడా దాంట్లో జోక్యం చేసుకోవు. సో 9th షెడ్యూల్తో పని లేదని చెప్పి నేను మొదటి నుండి కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవము. కాబట్టి ఇవాళ 9th షెడ్యూల్తో పని లేకుండా రెండు చట్ట సవరణలు చేసి 42% లోకల్ వాటాను ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా. ఈ విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వము. అది న్యాయపరంగా కూడా చట్టపరంగా న్యాయపరంగా చెల్లుతుంది. తర్వాత 9వ షెడ్యూల్తో పని లేకుండా ఉంటుంది. తర్వాత కేంద్రంతో అసలే పని లేదు. రాష్ట్ర పరిధిలోనే ఈ అంశం పరిష్కారం అవుతుంది. సో కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారాలని ఇవాళ గుర్తించింది. నేను ఎప్పుడో 6 నెలల క్రితం నుండి ఈ చట్టం గురించి చర్చ వచ్చినప్పుడే చెప్పాను. ఈ రెండు మున్సిపాలిటీ అండ్ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తే సరిపోతుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కాబట్టి ఇవాళ పంచాయతీరాజ్ చట్టము 2018 అలాగే పురపాలక చట్టము 2019 ఈ రెండింటిని సవరించి 50%కు మించకూడదన్న క్యాప్ను తొలగించి సో ఇవాళ దాంట్లో సవరణ చేస్తే సరిపోతుంది. గతంలో బీఆర్ఎస్ చేసిన మోసంకి పరిష్కారం లభిస్తుంది. గత పాలకులు ఏవైతే తప్పిదాలు చేసే బీసీల పట్ల ఆ తప్పిదాలను ఇవాళ సవరించి బీసీలకు తగు న్యాయం చేసే విధంగా ఇవాళ ఒక మంచి అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నా. మేము ఈ యూపీఏ భాగస్వామ్య పార్టీలుగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంపూర్ణంగా దీన్ని మద్దతు ప్రకటిస్తుంది, సంపూర్ణంగా తెలియజేస్తుంది. మీ అభిప్రాయం కూడా ఇందులో తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ.